ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు మీరు ఏం కర్రీ చేసుకుంటే అయితే వెజిటేబుల్స్ ఏం లేకపోతే ఇట్లా నార్మల్గా పెసరపప్పు పొట్టికి అట్లా చేసుకుంటాను అనమాట. మొన్న మా కుదరక మేము మార్కెట్కి వెళ్ళలేదు, సో వెజిటేబుల్స్ ఏం లేకుండా ఇంట్లో ఓన్లీ టొమాటోసే ఉండే అనమాట. ఇంకా దాంతో పెసరపప్పు టొమాటో చేసిన. ఈ కర్రీ చాలా సింపుల్ అండ్ తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటది. ఫస్ట్ పాన్ లో ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని అవన్నీ ఫ్రై అయిపోయినాక కొంచెం అల్లం వెల్లిగడ్డ, పసుపు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకున్నాక మనం నానబెట్టిన పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు కొంచెం ఫ్రై అయిపోయినాక ఇందులో సాల్ట్ అండ్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి టొమాటోస్ ముందే వేసుకోదు, టొమాటోస్ ముందే వేస్తే పప్పు టేస్ట్ మంచిగా అనిపించదు. కాబట్టి ఉప్పు కారం వేసుకున్నాక మనం కొంచెం ఫ్రై చేసుకున్నాక అప్పుడు టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ తొందరగానే మగ్గిపోతాయి కాబట్టి మూత పెట్టేసి కొద్దిసేపు ఉంచితే టొమాటోస్ మగ్గిపోతాయి మంచిగా. ఇంకా మూత తీసినాక కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మరి కొన్ని వాటర్ యాడ్ చేస్తే పప్పు మెత్తగా అయిపోతుంది, కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసినాక ఒక 2 to 3 minutes స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసే ముందు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ. సింపుల్ గా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు వెజిటేబుల్స్ లేకపోయినా ఇదే కర్రీ ప్రిపేర్ చేసుకుంటా.